ఫ్రెండ్స్ అమ్మ ఏం చేస్తున్నావమ్మా? పులిహోర అన్నం చేస్తున్నావా? జీడిపప్పు శనగపప్పులు స్టవ్ దగ్గరికి తేకమ్మ పాడైపోతుంది. ఏమేమి వేస్తున్నావు? పోపు పోపు వేయించుతా. జీలకర్ర ఆవాలు, జీడిపప్పులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేస్తున్నావు. మరి వేయాలి కదా. అన్నీ వేయించి వేపుతుంది అమ్మ. వస్తాయి అవి. పులిహోర అన్నం, నిమ్మకాయ పులిహోర, పిండుతా పిండుతా. నిమ్మకాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర చేస్తుంది అమ్మ. అది అన్నం వచ్చిందో లేదో ఉంది. విజిల్ తీయొద్దు అట్లా, విజిల్ అట్లా తీయొద్దు. ఇగో దీంతో తీయాలి. కావాలంటే విజిల్ సడన్గా తీయొద్దు. ఇగో ఇట్లా తీయాలి, చిన్నగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, అమ్మ పులిహోర అన్నం చేస్తుంది. చిన్నగా దూరం జరుగు. నీళ్ళు నీళ్ళు పడతాయి మీద. సరిపోతుంది. రెండు నిమ్మకాయలు సరిపోతాయమ్మా. పులుపు అవుతుంది. పసుపు వేయవా? అన్నీ వేస్తాను నేను. కొంచెం పసుపు మళ్ళీ మర్చిపోతావని. పసుపు ఉప్పు రెండు మర్చిపోయింది. ఉప్పు వేసినావు కదా. వేస్తా. అన్నం తీసాక అన్నంలో వేస్తా. ఇలా దూరగా వేయించుకోవాలన్నీ. చాలు చాలు. జీడిపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఆవాలు, కల్మాకు, పచ్చిమిరపకాయలు, ఎండమిరపకాయలు అన్నీ వేసుకొని ఇలా పోపు వేసుకొని అన్నంలో నిమ్మకాయ వండుకుంటే పులిహోర అన్నం రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువవుతుంది. చూసి వేస్తానమ్మా అన్నం పెట్టి. ఇప్పుడు వేయకు మరి, అన్నం లేగి ఇప్పుడు వేయద్దు. ఇగో ఇంట్లో ఉప్పు ఉంది. ఇంకా ఇగో ఇంట్లో ఉప్పు ఉంది. నువ్వు ఎక్కువ ఇందులో ఇంత వేసిన. అందుకే నువ్వు అంత ఉప్పు వేసుకుంటారా? ఊరికే అంతే ఇంత వేసిన. నువ్వు ఎక్కువ వేయకు మళ్ళా. అందుకే చూసేయి అంటున్నా నేను. మీరు మళ్ళీ ఎక్కువ అందులో వేయక్కర్లేదు. అయిపోయింది అది. ఇది అయిపోయింది. అన్నం కావాలి. తీయ వచ్చేస్తుంది ఇక. తీసేయి. అది చూసావా తడి? నీళ్ళు ఎన్ని పోసినావు? 4 పోసినావా? 4 అన్నా పోయకపోతే నీళ్ళు ఎక్కువ పోయొద్దమ్మా. బియ్యము నీళ్ళు ఎక్కువ పోయొద్దు. పాత బియ్యం అవి. పొయ్యి మీద పెట్టేయి. పొయ్యి మీద పెట్టేసి కొంచెం పెట్టినా అయిపోతుంది. మూత పెట్టి దీని మీద ఒకటి మూత ఏదన్నా చూడు, తడి ఉందో లేదో. ఆయనకి పెట్టడానికి ఉంది తడి ఉందా? ఉంది. ఇంకోటి ఉంది, పెట్టు. ఆయనకి పెట్టడానికి ఉందా? ఇట్లాంటి ఉంది ఉంది ఉంది. 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది అది. వచ్చింది వచ్చి దానికి ముందు రాలా పాప. తర్వాత ఎట్టనో తీసి పెట్టింది. నువ్వు ఇక్కడ దాకానే